Welcome to 2011 Dubbing Dhamaka. ప్రతిభ ఉన్నోడిని లోకం అక్కున చేర్చుకుంటుంది. అందుకు వర్ణం, భాష, ప్రాంతీయత అడ్డు కానే కాదు. అన్నేసి తమిళ కథలు తెలుగోళ్ల హృదయాల్లోకి పొలోమని జర్నీ చేస్తున్నాయంటే అదంతా కొత్త రాగాల సవ్వడి మహిమే. అయినా ఇప్పుడు అరవ సాంబారు గురించి టాకింగ్ ఎందుకని కొందరు క్వశ్చన్ చేసినా, మరికొందరు వై దిస్ కొలవరేడి అంటూ కోపడినా పర్వాలేదు. మనం కోలీవుడ్ మూవీస్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ఇంతకీ 2011లో టాలీవుడ్ ఆడియన్స్ ని రూతలూగించిన ఆ అనువాద హోరిని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? తెలుగు సినిమాల కంటే తమిళ అనువాదాలకే 7 మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు మన తెలుగు ప్రేక్షకులు. కంటెంట్, క్వాలిటీ కాలీవుడ్ సినిమా ప్రభావానికి పునాదులుగా నిలిచాయి. సహజత్వం, ట్రెడిషనల్ ఫీల్, ట్రెండీ థాట్స్ ఉన్న కథాబలమున్న చిత్రాలు కావటం వల్లే మనోళ్లు అరవ సినిమాలని అంతలా అక్కున చేర్చుకున్నారు. కాలీవుడ్ లోని చిన్న హీరోలు కూడా వైడ్ మార్కెటింగ్ ని క్రియేట్ చేసుకునేందుకు తెలుగు లోగిళ్లలోకి తరలివచ్చారు. మొత్తానికి 2011లో అనువాద చిత్రాల దూకుడు మరీ ఎక్కువే. హిట్స్ లోనూ కాలీవుడ్ చిత్రాలదే జోరు. మేఘమా నీలి మేఘమా ఎదురు చూశాని పూల జల్లుకి, వర్షమా వలపుల వర్షమా కాచుకున్నాని మొదటి ముద్దుకి, కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నొట నవ్వల, చెయ్యు పలకలు కదపల ఆ విసుగులో ఏ మెరుగల, ఓ మేఘమా మేఘమా ఎదురు చూశానే. ఇంతకీ కాలీవుడ్ కథల కోసం మనోళ్లు అంత ఆపగా ఎందుకు ఎదురు చూస్తున్నారు? అక్కడ ఓ మోస్తరాడిన చిత్రాలను సైతం ఇక్కడ బంపర్ హిట్ చేసి పడేశారంటే అదంతా ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పని నిర్భయంగా అంగీకరించాల్సిందే. ఇమేజ్ చట్రంలో ఇమడకుండా ప్రయోగాత్మక బాటలో తమిళ హీరోలు నడుస్తుండటంతో మన యువ ప్రేక్షకులు అరవ సాంబార్కి అడిక్ట్ అయిపోయారు. వారి విభిన్నమైన కథా ఎంపికలకి టాలీవుడ్ కామన్ ఆడియన్స్ కూడా థ్రిల్ అయిపోయాడు. అందుకే కాలీవుడ్ సరుకు మన అంగట్లో బాగా అమ్ముడుపోతోంది. వందల సంవత్సరాల క్రితం జీవించిన బౌద్ధధర్ముని అదే సామర్థ్యంతో తిరిగి రప్పించొచ్చు. చిత్రకారుడు కావచ్చు, సమరయోధుడు కావచ్చు, వాళ్ల వంశపు డిఎన్ఏలో ఆ సామర్థ్యం ఎప్పటికీ ఉంటుంది. వాటిని ప్రేరేపించగలిగితే వాళ్ల సామర్థ్యాన్ని మళ్లీ తీసుకురావచ్చు. ఏ తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయనే విషయానికొస్తే రంగం సినిమా నుంచి స్టార్ట్ చేయాల్సిందే. తమిళ్లో కో పేరుతో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగులో రంగం పేరుతో 13 మే 2011న విడుదలై ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మీడియా నేపథ్యంలో కేవీ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ కథ అద్భుతంగా ఉంది. దీంతో పాటు సినిమా స్టార్టింగ్ నుంచి ఏకబిగిన ఉండే ఈ మూవీ స్క్రీన్ ప్లేకి మనోళ్లు మస్తు ఇంప్రెస్ అయ్యారు. అప్పటిదాకా తమిళ్లో ఓ చిన్న హీరోగా ఉన్న మన నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు జీవా రంగం సినిమాతో దక్షిణాదిన స్టార్ స్టామినా సంపాదించడం ఓ కొసమెరుపు. ఇక 2011లో అత్యధిక థియేటర్స్ లో సెంచరీ కొట్టిన తొలి అనువాద చిత్రం ఇదే. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్. నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహం చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే. మన తెలుగింటబ్బాయి ఆది 2009లో నటించిన తమిళ చిత్రం ఈరం వైశాలి పేరుతో ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిందంటే అనువాద జోరు ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఆది, సింధు మీనన్ ప్రధాన పాత్రలో నటించిన వైశాలి ఓ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు కథను నడిపించే తీరులోని నవ్యత్వమే టాలీవుడ్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా, ఎదనే ఎదనే తడిపిన వానా, రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందే